హాయ్ సార్, వెల్కమ్ టు ఎయిర్ వై ప్రాపర్టీస్. నేను మీ అర్జున్ యాదవ్. ప్రజెంట్గా మనము మన్సంపల్లి ఎక్స్టోర్లో ఉన్నామండి. కనబడేది మన్సంపల్లి ఎక్స్టోర్. ఈ రోడ్ వచ్చేసి కూలపడకలు కూడా కనెక్టివిటీ ఉంటుందండి. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మహేశ్వరం మండల్ వెళ్ళొచ్చు. అదేవిధంగా రైట్ సైడ్ వెళ్తే మనకు బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుందండి. ఈ మన్సంపల్లి ఎక్స్టోర్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 200 స్క్వేర్ యార్డ్స్ 50 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉన్న వెస్ట్ ఫేస్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. ఇది ఎగ్జిట్ నెంబర్ 15 రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకు శంషాబాద్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ రోడ్ వచ్చేసి మనకు మన మన్సంపల్లి ఎక్స్టోర్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఎగ్జిట్ నెంబర్ 15 వచ్చేసి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ హౌసెస్ కనబడుతున్నాయి కదా సార్, ఇదంతా మన్సంపల్లి ఎక్స్టోర్ అండి. ఇది మన్సంపల్లి ఎక్స్టోర్ సర్కిల్ అండి. ఈ సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు రైట్ సైడ్ వెళ్తే బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుందండి. స్ట్రేట్ వెళ్తే మనకు కూలపల్కల్ వెళ్ళొచ్చు సార్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు మహేశ్వరం మండల్ వెళ్ళొచ్చు అండి. ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ వెళ్తాం సార్. మనము ఈ మన్సంపల్లి ఎక్స్టోర్ నుంచి 100 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉన్న వెంచర్లో మనకు 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. ఇది మహేశ్వరం రోడ్ అండి. ఇప్పుడు మనం మహేశ్వరం రోడ్ సైడ్ వెళ్తున్నాం సార్. ఈ మన్సంపల్లి ఎక్స్టోర్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. ఈ ప్లాట్ వచ్చేసి మనకు 50 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుంది సార్. మన 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి వెంచర్లో మనకు. మనం మహేశ్వరం వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఎగ్జిట్ నెంబర్ 14 కూడా వెళ్ళొచ్చు సార్. మనకు శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుందండి. రోడ్ వచ్చేసి మనకు డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంది సార్. ప్లాట్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా మనకు మన్సంపల్లి విలేజ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి వెంచర్ వచ్చేసి. ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ సార్. ఈ రోడ్ వచ్చేసి ఈ 100 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుంది సార్ మన వెంచర్ వచ్చేసి. ఈ రోడ్ వచ్చేసి మహేశ్వరానికి కనెక్టివిటీ ఉంటుంది సార్. మన మన్సంపల్లి ఎక్స్టోర్ నుంచి మహేశ్వరం వచ్చేసి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మన వెంచర్ వచ్చేసి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ హౌసెస్ కనబడుతున్నాయి కదా సార్, ఇదంతా మనకు మన్సంపల్లి విలేజ్ అండి. మన్సంపల్లి విలేజ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ మన ప్లాట్ వచ్చేసి. ఈ రోడ్ వచ్చేసి మాస్టర్ ప్లాన్లో మనకు 100 ఫీట్ రోడ్ అండి. ప్రజెంట్గా మనకు 50 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. ఈ రోడ్ వచ్చేసి ఈ హౌసెస్ కనబడుతున్నాయి కదా సార్, ఇదంతా మన్సంపల్లి విలేజ్ అండి. ఈ మన్సంపల్లి విలేజ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. మన వెంచర్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసి మనకు జస్ట్ మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అదేవిధంగా బెంగళూరు హైవేకి వచ్చేసి మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. శ్రీశైలం హైవేకి వచ్చేసి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. ఈ హౌసెస్ కనబడేది మన్సంపల్లి విలేజ్ సార్. మనకు మహేశ్వరం మండలానికి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. మహేశ్వరం మండలంలో మనకు శ్రీ చైతన్య స్కూల్ కూడా అవైలబుల్ ఉందండి. ఏదైతే రైట్ సైడ్లో కనబడుతుందో ఇదే సార్ మనం అనుకున్న వెంచర్ అండి. ఈ వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది సార్. ఈ వెంచర్ వచ్చేసి డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ సార్. ఈ లేఅవుట్ వచ్చేసి ఈ వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు మహేశ్వరం మండలం వచ్చేసి మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇప్పుడు మనం వెంచర్లోకి వెళ్తున్నాం సార్. స్టార్టింగ్లో మనకు 50 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి మన వెంచర్లో. ఈ కనబడే రోడ్ వచ్చేసి 50 ఫీట్ రోడ్ సార్. మన ప్లాట్ వచ్చేసి 50 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుంది సార్. మన ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేస్ ప్లాట్ అండి. ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఈ రోడ్ వచ్చేసి 50 ఫీట్ రోడ్ సార్.
ఈ వెంచర్ వచ్చేసి డిటిసిబి ఫైనల్ అప్పుడు లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ వచ్చేసి మనకు ఫైనల్ అప్పుడు ఉంది సార్. ఈ లేఅవుట్కి మనకు ఇది చలపతి వాళ్ళ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు చలపతి వాళ్ళ గార్డెన్ అనే వెంచర్ అండి. ఈ వెంచర్ వచ్చేసి మనకు ఇది దాదాపు వచ్చేసి మనకు 60 ఎకర్ వెంచర్ అండి. వెంచర్ వచ్చేసి మనకు ఈ రోడ్ వచ్చేసి మనకు 50 ఫీట్ రోడ్ సార్. ఈ వెంచర్లో మనకు 50 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్, 33 ఫీట్ రోడ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. పార్కులు కూడా అవైలబుల్ ఉన్నాయండి. మనకు స్పేసెస్ అనేది ఉన్నాయి సార్. పార్క్ స్పేసెస్ ఉన్నాయి మనకు వెంచర్లో. ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్ అండి. 200 గజాల వెస్ట్ బేస్ ప్లాట్ సార్. ఈ ప్లాట్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకు 50 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. ఏదైతే కడ్రాలు కనబడుతుందో ఇదంతా 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకు ఈ కడిరాయి నుంచి మనకు చిన్న కడ్రాయి వరకు సార్. ఈ కడ్రాయి వరకు మనకు ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకు 50 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. కనబడేది వచ్చేసి మనకు 50 ఫీట్ రోడ్ సార్. ఈ 50 ఫీట్ రోడ్కి ఆనుకొనే ఉంటుందండి. ఈ ప్లాట్ వచ్చేసి మన ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేస్ ప్లాట్ అండి. మన ప్లాట్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 200 మీటర్స్ దూరంలో మనకు 100 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి సార్. మన ప్లాట్ నుంచి ఈ కనబడేది 100 ఫీట్ రోడ్ అండి. వెహికల్స్ వెళ్తున్నాయి కదా.